అది మహాకామేశ్వర స్వరూపం. ఇప్పుడు ఆవిడ మహాకామేశ్వరి. ఇప్పుడు వాళ్ళిద్దరూ లోకానికి తల్లిదండ్రులు. ఆయన ఆమె వంక చూసినప్పుడు ఆమె శివకామ సుందరి, ఆయనకి ఇల్లాలు. ఆమెకి భర్త ఆయన, వాళ్ళిద్దరూ కలిపి మనకి తల్లిదండ్రులు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ అసలు ఈ లోకానికి మొట్టమొదట కుటుంబం ఏది అని అడిగారు. కుటుంబం అంటే తల్లిదండ్రులు ఉంటే కదండి కుటుంబం. అసలు మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరు, ఎవరు కుటుంబం ఎక్కడ మొదలైందని అడిగి ఆయన శ్లోకం చేశారు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కావ్యాయ నీశ్రేయతే సత్యాయ కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అన్నారు. ఆది కుటుంబినే, మొట్టమొదటి కుటుంబం లోకంలో ఎవరిది అంటే మహానుభావుడు పరమశివుడి. అందుకే మొట్టమొదట లోకంలో పుట్టిన కొడుకు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. అందుకు కదా పిళ్ళయార్ పిళ్ళయార్ అంటారు. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు, పెద్ద కొడుకు అని అర్థం. పెద్ద కొడుకు ఆయన ఇంటికి అయ్యాడు, మా ఇంట్లో పెద్ద కొడుకు నేను కాదు కాదు, మనందరం కలిపి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలమైతే మొట్టమొదట పుట్టిన పెద్ద కొడుకు ఆయనే. అందుకే పిళ్ళయార్ దేవాలయం. ఇప్పుడు నేను ఈ ఊళ్ళోకి రాగానే నన్ను పిళ్ళయార్ దేవాలయానికి తీసుకెళ్లారు. పిళ్ళయార్ అన్నది ద్రవిడ భాషకి సంబంధించిన మాట. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు, పెద్ద కొడుకుని మురుగన్ మురుగన్ అంటారు. విష్ణు అన్నారట మురుగన్ మరుమగన్ అన్నాడు. మురుగన్ అంటే మేనల్లుడు, విష్ణువు యొక్క మేనల్లుడు. విష్ణువు చెల్లెలు నారాయణి పార్వతీదేవి, పార్వతీదేవి కొడుకు కనుక విష్ణువుకి మేనల్లుడు కనుక మురుగన్. మురుగన్ మరుమగన్, ఇంత అందమైన మేనల్లుడు మా నల్లుడు అయితే బాగుండని వల్లీదేవినిచ్చి పెళ్లి చేశాడు. అందుకని మురుగన్ మరుమగన్ అంటారు ద్రవిడ దేశంలో. కాబట్టి పిళ్ళయార్, పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు. కాబట్టి ఎవరిది మొదటి కుటుంబం? కుమరన్, కుమారుడు అంటుంటారు. కుమారుడు రెండో కొడుకు. సుబ్రహ్మణ్యుడు అది మొదటి కుటుంబం. ఆది కుటుంబినే అక్కడ మొదలైంది. మొదటి కుటుంబం వాళ్ళదైతే ఆ తర్వాత వచ్చిన పిల్లలందరం మనం. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు ఈ లోకానికి అంతటికి? వాళ్ళిద్దరే. అందుకే కాళిదాస మహాకవి వ్యాస హృదయాన్ని పట్టుకుని వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ పార్వతీ పరమేశ్వరుడు జగత పితరౌ వందే, ఈ జగత్తుకంతటికి కూడా వాళ్ళు తల్లిదండ్రులు అని నమస్కరించాడు. ఇప్పుడు బ్రహ్మగారి కోరిక తీర్చడం కోసమని తన శరీరంలో సగభాగాన్ని స్త్రీ స్వరూపంగా ప్రకటన చేశాడు. చెయ్యగానే బ్రహ్మగారికి అర్థమైంది, ఓ సృష్టి యందు లింగ విభాగము ఏర్పడాలి ఆకర్షణ కొరకు. నేను మీతో మనవి చేశా కదూ, సృష్టి యందు ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, ప్రహృష్టమదనుడై చెయ్యాలి. ఆ సృష్టి కార్యమునందు ఎప్పుడు శోకం ఉండకూడదు. ఈ సంతోషము ఆకర్షణ కొరకు శరీరముల యందు ధాతువులవే చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి ధాతువులు తప్ప కొత్తగా ఇంకా ఏ ధాతువులు ఉండవు. కానీ కించిత్ మార్పు చేస్తాడు అవయవాన్ని. ఆ కించిత్ మార్పు చేయడం వల్ల ఏమైందంటే పురుషుడికి స్త్రీ యందు, స్త్రీకి పురుషుని యందు ఆకర్షణ కలుగుతుంది. ఈ ఆకర్షణ ఆనందమునకు కారణమై ఆరోగ్యవంతమైన చైతన్యవంతమైన సంతానము కలగడానికి హేతువై సృష్టి పరంపరగా నడిచి వెళ్ళడానికి కారణమైంది. కాబట్టి గృహస్థాశ్రమంలో ధర్మ ప్రజాపత్యర్థం సంతానము యోగ్యమైనది కలగాలని బయలుదేరుతున్నావు. కాబట్టి గృహస్థాశ్రమంలోకి నీ బిడ్డలు మంచి వాళ్ళవడమే నీకు సంతోషదాయకం అవుతుంది. కాబట్టి ఒకప్పుడు ఎందుకంటే కొడుకే ఉద్ధరించాలి తద్దినం పెట్టి, అందుకని శరీరం ఉన్నప్పుడు పడిన తరువాత వాడే ఉద్ధరించాలి. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ చెయ్యవలసిన స్తోత్రం అదిగో ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని అని శాస్త్రములు నిర్ధారణ చేశాయి. ఆ రూపాన్ని స్తోత్రం చేయకపోతే ఆ గృహస్థాశ్రమంలో వాడు ఏం చెయ్యాలో వాడికి అసలు ఏమీ తెలియని వాడి కింద లెక్క. అది నాకు రాదండి, ఆ స్తోత్రం నాకు రాదండి, అర్ధనారీశ్వర స్తోత్రం అంటే నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి కూడా దాని ఫలాన్ని పొందడానికి కావలసినటువంటి విషయాన్ని పొందడంలో ఏమరపాటు పొంది ఉన్నావు అని గుర్తు. శంకర భగవత్పాదులు అందుకని అర్ధనారీశ్వర స్తవాన్ని ఇచ్చారు. అందుకని దాన్ని లీలాస్వరూపం అంటారు. అంటే ఆయన అలా ఉండడం ఆయన కొరకు కాదు, ఆయన అలా ఉండడం సృష్టి జరగడానికి బ్రహ్మగారికి కారణాన్ని చూపించాడు. ఓ ఇలా సృష్టి చెయ్యాలని అందింది. ఇప్పుడు ఆ స్వరూపాన్ని శంకర భగవత్పాదులు స్తోత్రం చేయడం మొదలుపెట్టి శంకరాచార్యుల వారు ఎప్పుడైనా స్తోత్రం చేస్తే మీరు బాగా గుర్తించవలసిన విషయం ఒకటి ఉంటుంది. సంబోధన, వారు ఏమని పిలుస్తున్నారు అన్నదాన్ని చూడాలి. ఎందుచేత అంటే
శంకరాచార్య స్వామి వారి చేత రచింపబడినటువంటి స్తోత్రములు కానీ వాంగ్మయం కానీ ఎంత గొప్పగా ఉంటాయని చెప్తారంటే పెద్దలు ఒక మాట అంటారు, పరమ పొదుపరి అయినటువంటి ఇల్లాలు ఇంట్లో భర్త తెచ్చిన పదార్థాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతుందో అంత జాగ్రత్తగా అక్షరాల్ని శంకరాచార్యుల వారు వాడుకుంటారు. మీరు శంకరాచార్యుల వారి శ్లోకాల మొత్తం మీద ఏ ఒక శ్లోకంలో ఈ అక్షరాన్ని తీసి ఈ అక్షరం బదులు ఈ అక్షరం పెడితే ఇంకా బాగా అర్థం వస్తుందని మీరు చెప్పలేరు. ఏ వృత్తాన్ని తీసుకుని ఏ అక్షరములను పేరిస్తే దానికి సరైన అర్థం వస్తుందో అలాగే రచన చేస్తారు. ఎలా పిలిస్తే ఆ స్తోత్రం యొక్క వైభవం ప్రకాశిస్తుందో ఆ పేరుతోనే పిలుస్తారు. అందుకే మీరు చూడండి, సౌందర్య లహరిలో అమ్మవారికి 1000 నామములు, 1000 ఎన్నో నామములు ఉన్నా శంకరాచార్యుల వారు సౌందర్య లహరి మొత్తం మీద అమ్మవారిని ఒక 8-9 నామములతోనే పిలుస్తారు తప్ప ఆయన ఎక్కువ నామాలు వాడరు. కారణం ఏమిటంటే పిలిచారు అంటే ఏదో నామాలు ఉన్నాయి కదా ఏదో పేరు పెట్టి పిలవరు ఆయన. అర్ధనారీశ్వర స్తోత్రం అంతా కూడా నా నమస్కారం ఎవరికి అన్న చోట ప్రతి శ్లోకానికి 4వ పాదాన్ని మకుటంగా తీసుకుని అసమానం ఆయన ఏమన్నారంటే ప్రతి 4వ పాదంలోనూ కూడా నమశివాయై చ నమశివాయ, అదే ఆ స్తోత్రంలో నమశివాయై చ నమశివాయ. శివా అంటే అమ్మవారు, శివ అంటే శివుడు. వాళ్ళిద్దరూ ఎంత ఉదిగిపోయారంటే, ఎంత అన్యోన్యత అంటే వాళ్ళ దాంపత్యంలో ఉదిగిపోవడం కాదు, వాళ్ళ పేర్లు కూడా అంత ఉదిగిపోతాయి. అర్ధనారీశ్వర స్థలం అన్యోన్యత గురించి చెప్పినప్పుడు అమ్మవారి పేరు ఏ విశాలాక్షో చెప్పి పరమేశ్వరుడి పేరు త్రయంబకుడో చెప్పారనుకోండి, 2 పేర్లు ఎలా కలుస్తాయి? కలవం. త్రయంబకుడు ఆయన పేరు, విశాలాక్షి ఆవిడ పేరే అయి ఉండొచ్చు, కానీ పేర్లు ఒదిగిపోయాయా? ఒదగవు. కానీ నమశివాయై చ నమశివాయ, ఓ శివ నీకు నమస్కారం, ఓ శివా నీకు నమస్కారం. శివా అంటే పార్వతీదేవి, అమ్మా అయ్యా నీకు నమస్కారం. ఇది చెప్పడానికి ఆయన 2 ఒకేలా ధ్వనించేటటువంటి శబ్దములను తీసుకున్నారు. అంటే పేర్లలో కూడా అంత ఒదిగిపోయినటువంటి అన్యోన్యత వారిది. అందుకే అన్యోన్యత అన్న మాటకు వచ్చేటప్పటికీ పరిణతి కలిగిన వాడు ఎప్పుడైనా దంపతుల మధ్యలోంచి వెళ్ళకు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకసారి పెళ్ళైపోయి వచ్చి మీకు నమస్కారం పెట్టారనుకోండి, ఏంటంటే అటువంటి ఆయనకి ఈ అమ్మాయి ఏంటండి అని కానీ, ఇంత అంతగత్తి అతనేంటండి అని కానీ అనకూడదు. దంపతుల గురించి మాట్లాడితే ఎప్పుడూ ఏం చెప్పాలంటే ఉండరులు ఒకరికొకరు తగినవారు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తే కళాభ్యాం చూడాలంకృత చితి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం, ఎవరికన్నా ఎవరెక్కువ అనలేదే, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు అంటే. ఆయన తపస్సు అండి ఆవిడ భార్య అయింది, ఆవిడ తపస్సు అండి ఆయన భర్త అయ్యాడు, ఎవరి తపస్సు ఎక్కువ అది చెప్పడం కష్టం అంతే. దంపతులు అంటే నువ్వు మధ్యలోకి వెళ్ళకూడదు, నువ్వు తీర్పు చెప్పకూడదు ఎవరికన్నా ఎవరి గొప్పవాళ్ళు.